హలో, నేను మిస్ రావు. విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్. ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని కనుక మనం విశ్లేషణ చేసుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకనంటే ఐఎన్పిఆర్ని అడ్డుపెట్టుకొని ఆయన అక్రిడేషన్లు కొమ్ముకోవడానికి పాల్పడ్డారు. అలాగే యాడ్స్ ఇచ్చే దాంట్లో ఆయన ఇష్టానుసారం వ్యవహరించారు. సాధారణంగా యాడ్స్ ఇచ్చేటప్పుడు, అడ్వర్టైజ్మెంట్స్ జారీ చేసేటప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలకు భిన్నంగా విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించి భారతిరెడ్డికి సంబంధించినటువంటి మీడియా ఖజానాన్ని నింపేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రకటనలను కూడా భారతిరెడ్డి మీడియాకి ఇప్పించారు విజయ్ కుమార్ రెడ్డి. దాదాపు 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని అనేది ఆయన మీద తాజాగా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే విజయ్ కుమార్ రెడ్డిని రిలీజ్ చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపేసింది. ప్రస్తుతం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆయన మీద విజిలెన్స్ విచారణ చేస్తుంది. ఎందుకు, ఎవరు ఆ విజయ్ కుమార్ రెడ్డి? విజయ్ కుమార్ రెడ్డికి అలాగే భారతిరెడ్డి మీడియాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు భారతిరెడ్డి మీడియాకి ఎంత సపోర్ట్ చేశారు, ఎన్ని నిధులు ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. సో విజయ్ కుమార్ రెడ్డి ఎవరు? 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అయిన, బేసికల్గా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిన జగన్మోహన్ రెడ్డి జమానాకి డిప్యుటేషన్ మీద వచ్చారు. 2019లో కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్గా విధులు. 2019లో ఆయన ఏ విధుల్లో ఉన్నారంటే కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు. ఇక ఆయన్ని జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ నుంచి విజయవాడకు పట్టుకొచ్చారు డిప్యుటేషన్ మీద. ఏపీకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2019 జూన్లో ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ కమిషనర్గా ఈయన్ని నియమించారు విజయ్ కుమార్ రెడ్డిని. ఇక అక్కడి నుంచి ఆయన ఆడింది ఆట, పాడింది పాట. భారతిరెడ్డికి ఏం కావాలంటే, ఎంత కావాలంటే అంత జారీ చేసేశారు ఐఎన్పిఆర్ కమిషనర్గా ఆయన. మొదట 2 ఏళ్ల కాలానికి వాస్తవంగా డిప్యుటేషన్ అయిపోతుంది ఢిల్లీ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా. కానీ జగన్మోహన్ రెడ్డి జమానా ఆయన ఏం కావాలంటే అది చేసుకున్నాడు. మరొక 2 సంవత్సరాలు ఆయనకి పొడిగింపు చేశారు డిప్యుటేషన్ని. జగన్ ఆయనతో డిప్యుటేషన్ పొడిగించుకున్నాడు రెండోసారి కూడా. అంటే ఇంకొక ఫస్ట్ 2, ఆ తర్వాత 2, అంటే 4 సంవత్సరాలు. సమాచార శాఖతో పాటు సాంస్కృతిక శాఖ బాధ్యతలను కూడా ఈయనకి అప్పచెప్పాడు. సాంస్కృతిక శాఖ అంటే గుర్తొచ్చేది మీకు గుర్తుందా? రోజా మాజీ మంత్రి, ఆమె డ్యాన్సులు వేసి సాంస్కృతిక కార్యక్రమాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళారు. అంబటి రాంబాబు కూడా డ్యాన్సులు వేశారు దాంట్లో భాగంగానే. సో సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. మంత్రుల చేత కూడా డ్యాన్సులు వేయించి సాంస్కృతిక శాఖ పరిధిని పెంచామని చెప్పి ఆయన విజయ్ కుమార్ రెడ్డి భావించారు అప్పట్లో. నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చారు ఈయన. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు తన హయాంలో ఇచ్చామని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఆ బటన్ నొక్కే ప్రతిసారి కూడా సాక్షి మీడియాకి ఎంత విలువైనటువంటి ప్రకటనలను ఇచ్చారు విజయ్ కుమార్ రెడ్డి అనేది కూడా లెక్క చెప్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే భారతిరెడ్డి యొక్క ఖజానాన్ని నింపడానికి విజయ్ కుమార్ రెడ్డి అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి మాధ్యమాలకు, జనరల్గా మీడియా ఉండేదే ప్రభుత్వ విధానాలను కొన్నిటిని చూపించడం, ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం చేస్తూ ఉంటాయి. అలాంటి మీడియాకి ప్రకటనలు కట్ చేసేసారు ఈ విజయ్ కుమార్ రెడ్డి. భారతితోటి సాన్నిహిత్యం ఏర్పడింది మీడియా ద్వారా. ఆమెకు ఒక మీడియా సంస్థ ఉంది, ఐఎన్పిఆర్ కమిషనర్గా విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాబట్టి క్విడ్ ప్రోకో నడిచింది వాళ్ళిద్దరి మధ్య. సో అందుకే డైరెక్ట్గా భారతి తోటి మాట్లాడుకొని మంత్రులను కూడా కాదని, మంత్రులకు సంబంధం లేకుండా ఐఎన్పిఆర్ నుంచి సాక్షి పేపర్కి ఇష్టానుసారంగా కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రకటనలు ఇచ్చేశారు. ప్రజా సంపదని విజయ్ కుమార్ రెడ్డి సొంత సంపదలాగా భారతిరెడ్డి మీడియాకి ఇచ్చేశారు. అక్రిడేషన్ కమిటీల్లో వైసీపీకి అనుకూలమైన వారికే స్థానం. ఇక అక్రిడేషన్లు
జర్నలిస్ట్కి అక్రిడేషన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవంగా ఉంటుంది, గౌరవంగా భావిస్తారు ఏ జర్నలిస్ట్ అయినా. కానీ విజయ్ కుమార్ రెడ్డి చేసిన పని ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్రిడేషన్లు ఇచ్చి నిజమైనటువంటి జర్నలిస్టులకి అక్రిడేషన్లు హోల్డ్ చేశారు. ఆ హోల్డ్ చేసినటువంటి జర్నలిస్టుల్లో నేను కూడా ఉన్నాను. 26 సంవత్సరాల నుంచి వరుసగా అక్రిడేషన్లు తీసుకుంటుంటే నేను జర్నలిస్ట్ని కాదు, అంటే జర్నలిస్ట్ని వర్కింగ్ జర్నలిస్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో రకరకాల కొర్రీలు వేస్తూ అక్రిడేషన్ ఆపినటువంటి మహా కమిషనర్ ఈయన విజయ్ కుమార్ రెడ్డి. నాలాంటి వాళ్ళు చాలామందికి ఆపారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి నాలాంటి వాళ్ళని చాలామందికి అక్రిడేషన్లు ఇవ్వకుండా సీనియర్ జర్నలిస్టుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆపేశారు. 26 సంవత్సరాలు వరుసగా అక్రిడేషన్లు తీసుకుంటుంటే, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా వరుసగా అక్రిడేషన్లు తీసుకుంటుంటే ఈ ఏడాది మాత్రం అక్రిడేషన్లు ఇవ్వాలి ఆయన. ఎవరెవరికి ఇవ్వలేదని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని బయటికి తీసేటువంటి జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అక్రిడేషన్లు ఇచ్చినటువంటి మహాప్రబుద్ధుడు ఈయన. అందుకే ఈయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. 22,000 అక్రిడేషన్ కార్డులని 6,000కు కుదించాడు ఈయన. అంతకుముందు 22,000 ఉండేవి. వెటరన్ జర్నలిస్టులకి, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకి, సీనియర్ జర్నలిస్టులకి అలా ఇచ్చేవాళ్ళు. ఈయన ఏం చేశాడు, 22,000 అక్రిడేషన్ని 6,000కు కుదించి ఈ 6,000లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మిగతా సంస్థలకు ఏటికి ఇవ్వలేదు అసలు. ఎందుకంటే అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలను బహిష్కరించింది, అసలు నిషేధించింది. సో ఆ క్రమంలో ఆయన అక్రిడేషన్లు కూడా నిషేధించాడు. జియో 142తో చిన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు బంద్ చేసేసాడు. సాధారణంగా చిన్న పత్రికలు మనుగడ సాగేది ప్రభుత్వం యొక్క ప్రకటనల మీద. కానీ విజయ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత చిన్న పత్రికలను చిదిమేసేసాడు. చిన్న పత్రికలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, అసలు చిన్న పత్రికలకు యాడ్సే ఇవ్వకూడదని చెప్పి జియో 142 తీసుకొచ్చినటువంటి ఐఎస్ఎస్ ఆఫీసర్ ఈయన. తాడేపల్లి ప్యాలెస్ కోసం సమాచార శాఖ నుంచి 70 లక్షల ఖర్చు చూపించాడు. అంటే తాడేపల్లి ప్యాలెస్ అక్కడైనటువంటి ఖర్చును కూడా ఈయన 70 లక్షలు ఈ శాఖ నుంచే చెల్లించాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది. సో వైసీపీ కేంద్ర కార్యాలయంగా తాడేపల్లిని మార్చేసినటువంటి వాళ్ళల్లో విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఈయన సహకారం అందించాడు. ఇక మాతృ సంస్థలకి, అంటే మళ్ళీ తిరిగి మాతృ సంస్థకు వెళ్ళాలని ప్రయత్నించినా ఈయన మాత్రం రిలీవ్ చేయలేదు. వాస్తవంగా డిప్రెషన్ మీద 2019లో ఈయన ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు 2024లో అని చెప్పి ఈయన ముందే డిప్రెషన్ పొడిగించుకునే దానికి ప్రయత్నం చేశారు. అయితే ఈయన గ్రహపాటు బాగలేక జగన్మోహన్ రెడ్డి గెలవలేదు. దాంతో ఇప్పుడు ఆయన్ని డిప్రెషన్ క్యాన్సిల్ చేసుకొని రిక్వెస్ట్ని రిలీవ్ మీద అక్కడికి వెళ్ళిపోవాలి రిలీవ్ చేస్తే అని చెప్పి అనుకున్నారు ఢిల్లీ. కానీ చంద్రబాబు నాయుడు సర్కార్ ఒప్పుకోలేదు. మొత్తం వ్యవహారం తేల్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆయనకి రిలీవ్ ఇవ్వలేదు ఆయన ప్రయత్నం చేసినప్పటికి కూడా. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశించింది. విజయ్ కుమార్ రెడ్డి మీద విచారణ జరుగుతుంది. సో ఈ విచారణలో అసలు విజయ్ కుమార్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడు, మార్గదర్శకాలకు విరుద్ధంగా సాక్షి మీడియాకి ఎన్ని యాడ్స్ ఇచ్చారు, అందుకే ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పంపించట్లేదు, ఆయన ఇక్కడే ఉంచుతున్నారు. ఆ మొత్తం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆయన్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆయన రిలీవ్కి అప్లై చేసుకున్నారు, బట్ ఆయన రిలీవ్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి ఆయన మీద విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు విజయ్ కుమార్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే అక్రిడేషన్ కుంభకోణం, అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించినటువంటి కుంభకోణం. ఇవి రెండూ కాకుండా తాడేపల్లి ప్యాలెస్కి సమాచార శాఖ నుంచి ఎన్ని నిధులు విడుదల చేశారు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది విచారణలో. అసలు సమాచార శాఖ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చుల్ని ఎందుకు పంపించాలి అనేది కూడా ఇప్పుడు ఆయన మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారు. అలాగే సాక్షి పేపర్కు అడ్డగోలుగా ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి రికవరీ చేసేటువంటి అవకాశం ఉందా అని అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని
విజయ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి రికవరీ చేసుకునే అవకాశం అసలు ఉందా, లేదా రికవరీ చేసుకోలేనంత డబ్బు భారతిరెడ్డి మీడియా సంస్థలకు దోచిపెట్టాడా విజయ్ కుమార్ రెడ్డి అనేది తేలబోతుంది, తేలేటువంటి అవకాశం కూడా ఉంది. సో విజయ్ కుమార్ రెడ్డి విషయంలో మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ప్రత్యేకించి జర్నలిస్టులకు జరిగినటువంటి అన్యాయం అక్రిడేషన్ విషయంలో ఒకటి, రెండు ప్రకటనల విషయంలో కొన్ని మీడియా సంస్థలకు కంప్లీట్గా ఆయన ఆపేశారు ప్రకటనలు, కొన్ని మీడియా సంస్థలను నిషేధించారు. సో ఆ విషయంలో విజయ్ కుమార్ రెడ్డిని ఏమనాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.